తను కళ్ళు తిరిగి నా కారు ముందు పడిపోయింది. చిన్న యాక్సిడెంట్ అయ్యింది. నీరజ చనిపోయే ముందు రోజు కూడా నీరజకి పాపనివ్వాలని ఇంటి నుండి బయటకి పాపను తీసుకొస్తుంటే మీ ఇంటికొచ్చే దారిలో తనకి యాక్సిడెంట్ అయింది. నిజం చెప్పు పిన్ని, నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ పిన్ని చెప్పు, నిజమేంటో చెప్పు. నేను మా లాయర్ గారు మీతో పాటే వెనకే కారులో వస్తాం. అలాగే మేడం. పదండి. ఎంతసేపు ఆ కార్టూన్లో చూస్తావా? న్యూస్ పెట్టుకొని చూడు. హాయ్ నందా సార్. హాయ్. ఏంటి నవమి ఈ టైంలో వచ్చావు? ఏదైనా అర్జెంటా? సారీ సార్, యాక్చువల్లీ రేపు పొద్దున్న వద్దామనుకున్నాను. కానీ నాకు రేపు పొద్దున ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. దానికి మీ హెల్ప్ కావాలి. మీ హెల్ప్ని నేను ఫోన్లోనే అడగొచ్చు, కానీ మీలాంటి గొప్ప వాళ్ళని ఫోన్లో హెల్ప్ చేయమని అడగడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఇక్కడికొచ్చి రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు మన దేశానికి ఉపయోగపడే పనే కదా చేయాలనుకుంటున్నావు. దానికి పెద్ద చిన్న భేదాభిప్రాయాలేం అవసరం లేదు. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. నవమి, భోజనం చేసి వెళ్ళు. పర్లేదక్కా, నేను ఇంటికెళ్ళి తింటాను. ఏంటి, మా ఇంట్లో తినకూడదా ఏంటి? పర్లేదు, ఈ ఒక్కసారికి తిను. ఆంటీ, అలాంటిదేమీ లేదు. నవమి, బాగా లేట్ అయింది కదా, తినేసి వెళ్ళు. సరే సార్. ఊర్మిళ, నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వు వచ్చిన ప్రతిసారి నా కొడుకు డిస్టర్బ్ అవుతున్నాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నాకు ఫోన్ చేసి మాట్లాడు. నీకే చెప్పేది, వినపడుతుందా? యశోదా, ఒకసారి పాపనివ్వు.
పాపనిటివ్వండి. పాప ఇక్కడ ఏడవకూడదు, పాపనివ్వండి. యశోదా, ఒక్కసారి పిన్ని అని పిలవ్వా. పిన్ని, ఒకసారి పాపనిటివ్వండి. ఏమైంది? పాప ఇక్కడ ఏడవకూడదు, పాపనివ్వండి. నువ్వు కంగారుగా కాదు, ప్రేమగా పిలు. ఆ, పిన్ని ప్లీజ్ పిన్ని, పాపనిటివ్వండి. పిల్లలన్నాక ఏడుస్తుంటారు. ఇందులో భయపడాల్సిందే ఉంది. ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? పిన్ని, మీకు అర్థం కావడం లేదు. పాప ఇక్కడ ఏడవకూడదు, అది ఇంట్లో ఒక రూల్. అదేమి రూల్? మీకు తర్వాత చెప్తానులే పిన్ని, ముందు పాపనిటివ్వండి. అయ్యో, ఏడోకు బంగారు తల్లి, ఏడోకు నానా. యశోదా, ఇదిగో, ఇవి నీ పేరు మీదున్న 700 కోట్ల ఆస్తి పత్రాలు. $700 కోట్ల. తీసుకో యశోదా. ఇవి మీ అన్నయ్య పేరు మీదున్న 500 కోట్ల ఆస్తి పత్రాలు. దీని గురించే నేను ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు నాకు వీటి అవసరం లేకుండా పోయింది. నీరజ, నువ్వు ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. నీ మీద ఎక్కడ పిచ్చి ప్రేమను పెంచుకుంటుందో అని నీరజ మనసుని మార్చాను. పాపం, అది బిడ్డ గురించి ఎంతో ఆరాటపడింది. దేవుడు దానికి ఈ బిడ్డని రాసిపెట్టలేడు. అలాగే నాకు నా బిడ్డని రాసిపెట్టలేడు. జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది. ఇక వెళ్ళొస్తాను. పాప జాగ్రత్త. అలాగే పిన్ని. అమ్మా, లంచ్ బాక్స్ రెడీయా? చేస్తున్నానే. ఈ
ఈ రోజైనా లంచ్ బాక్స్ మిగిల్చకుండా తిని తీసుకురా. ఏమాత్రం మిగిలిందనుకో సాయంత్రం కూడా ఇదే పెడతాను. చూడు నాన్న, అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి లంచ్ బాక్స్ లో చాలా అన్నం పెడతారు, అంతా తినాలంటారు. ఈ చిన్ని పొట్టలో అంత అన్నం ఎలా సరిపోతుంది చెప్పు? దేవకి, లంచ్ కొంచెం తక్కువగా పెట్టు. మరీ ఎక్కువగా తిన్నా పిల్లలకి నిద్ర వస్తుంది. మీ గారాబం వల్లే రోజు రోజుకి ఇది ఇలా తయారవుతుంది. దేవకి, యశోద వస్తుంది. అత్తే పాపని తీసుకొస్తుంది. అత్తయ్య, దేవకి, నా చెల్లి పెళ్ళైన తర్వాత మొదటిసారి మన ఇంటికి వస్తుంది. వెళ్ళి హారతి అలాగే ఎర్రనీళ్ళు తీసుకురా. అక్కడే ఆగమ్మా. అత్తయ్య, యశోద, పెళ్ళైన తర్వాత మొదటిసారి మన ఇంటికి వస్తున్నావమ్మా. ఒక్క నిమిషం ఇలాగే ఉండు. అరే రే, వచ్చే బంగారం వచ్చే. ఏడవకు నానా, బుజ్జి కదూ. రామ్మా యశోద, రా కూర్చోమ్మా. అర్రే రే, అరే పాప ఎంత ముద్దుగా ఉందో. హాయ్ హనీ పాప. యశోద ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు వచ్చింది? కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ అక్కడ ఏమైనా పెద్ద గొడవ జరిగిందా? వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఏ గత్యంతరం లేక ఇంటికొచ్చిందా? ఇప్పుడు ఈ యశోదని కూడా గుదిబండలాగా నేను మొయ్యాలా? ఎలా ఉన్నావమ్మా? అక్కడ పరిస్థితులన్నీ సద్దుమణిగాయా? జీవితం అన్నాక అందరికీ కష్టాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నయ్య. కానీ నాకు మాత్రం కష్టాలెప్పుడు నీడలా నా వెంటే వస్తూ ఉంటాయి. నాకు అలవాటైపోవడం వల్ల అంతా బానే ఉన్నట్టు అనిపిస్తోందన్నయ్య. ఇప్పుడు నేను దాక్షాయిని ఇంటికి వెళ్ళి సుబ్బరాజు గురించి పాప గురించి మాట్లాడింది ఏమైనా ఈయనకి చెప్తుందా? చెప్తే మాత్రం ఈయన నన్ను బ్రతకనివ్వడు. ఏంటమ్మా ఇంత పొద్దున ఉన్నపలంగా వచ్చావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా ఇవి? నాన్నగారు నీ పేరు మీద రాసిన 500 కోట్ల రూపాయల ఆస్తి పేపర్లన్నయ్య. ఇవి ఊర్మిళ దగ్గర ఉండాలి కదమ్మా, నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఊర్మిళ పిన్ని తీసుకొచ్చి నాకిచ్చిందన్నయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఊర్మిళ ఇవ్వడం ఏంటి? అవునన్నయ్య, ఊర్మిళ పిన్ని ఇదివరకట్లా లేదు.
ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నీరజ మరణం ఊర్మిళ పిన్నిని పూర్తిగా మార్చేసింది. వదినా, ఇప్పుడు నువ్వు అనుకున్న 500 కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది కదా, ఆనందమేనా? ఈ ఆస్తి పేపర్లు మీకు ఇచ్చి వెళ్ళడానికే వచ్చాను. నేను వస్తాను. అదేంటమ్మా చాలా రోజుల తర్వాత వచ్చావు, ఒక్కరోజు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదన్నయ్య, అత్తయ్య వాళ్ళకి కానీ ఆయనకు కానీ చెప్పకుండా వచ్చాను. నేను వెళ్ళాలి, లేకపోతే అత్తయ్య కోప్పడుతుంది. వెళ్ళొస్తానన్నయ్య. బాయ్ వదినా. ఆగు యశోద, నన్ను క్షమించు యశోద. నువ్వే కాదు, నీ కూతురు కూడా నన్ను క్షమించాలి. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను క్షమించడం ఏంటి? నా పాప క్షమించడం ఏంటి? నీ విషయంలో నేను ఎన్నో రకాలుగా తప్పులు చేశాను. నిన్నెన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాను, మాటలతో అవమానించాను. నీ విషయంలో ఎప్పుడూ నేను మా అన్నయ్య స్వార్థంగానే ఆలోచించావు. కానీ నీ మంచి మనసు ప్రతిసారి గెలుస్తూనే వచ్చింది. ఆఖరికిప్పుడు కూడా నీ పెళ్ళైన తర్వాత నేను మీ అత్తారింటికొచ్చి నీ కాపురం నాశనం అవ్వడానికి ఒక కారణమయ్యాను. అయినా సరే నువ్వు దాని గురించి ఒక్క మాట కూడా ఇప్పుడు మధుకు చెప్పలేదు. అన్నిటికీ మించి ఈ 500 కోట్ల ఆస్తి నువ్వు తెచ్చి ఇవ్వకపోయినా మాకు తెలిసేదే కాదు. కానీ నీ వంతు బాధ్యతగా నువ్వు తెచ్చిచ్చావు. నీ స్థానంలో నేనుంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేదాన్ని కాదు యశోద. నిజంగా నువ్వు గొప్ప మనసును దానివే. అలాంటి నీకు నేనొక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను చెప్తూ వచ్చాను. నాకు మాత్రమే తెలిసిన ఒకే ఒక్క నిజం ఏంటంటే నీ కూతురు మా అన్నయ్య బిడ్డ కాదు. ఈ విషయం చనిపోతాం నీకు మా అన్నయ్య చెప్పాడు. నేను కూడా అదే చెప్తున్నాను. అలాగే మా అన్నయ్య చనిపోతాం నీకో నిజం చెప్పాలనుకున్నాడా? మా అన్నయ్య చెప్పాలనుకున్న నిజం ఏంటంటే ఈ పాప నీకు నందాకి పుట్టిన బిడ్డ. ఏం మాట్లాడుతున్నావు వదినా? పాప పాప నాకు నందాకి పుట్టడం ఏంటి? అవునే యశోద, నేను చెప్పేది నిజం. ఈ విషయం నాకు మా అన్నయ్య చెప్పాడు. ఊర్మిళ నంద అంశాన్ని ఎలా తీసుకుందో తెలియదు, కానీ నంద అంశంతోనే నీకు బిడ్డ పుట్టేలా చేసింది. ఈ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దు అని నేనే మా అన్నయ్యకి చెప్పాను. కేవలం ఆస్తి కోసమే నీ దగ్గర ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాస్తూ వచ్చాం.
ఇప్పుడు కూడా నేను ఈ నిజాన్ని నీకు చెప్పకపోతే జీవితంలో ఆ దేవుడు ఊర్మిళకు వేసిన శిక్ష కంటే పెద్ద శిక్ష నాకు వేస్తాడేమో అని భయంగా ఉంది. నిజంగా నవదనా? నువ్వు చెప్పేది నిజంగా నిజమేనా? నా బిడ్డ మీదొట్టు. నీకు నందకు పుట్టిన బిడ్డే ఆ పాప. నన్ను క్షమించు యశోదా. వదినా, ఇప్పుడు నువ్వు చెప్పే నిజం నాకు కొత్త జీవితాన్ని ఇస్తుంది వదినా. వెంటనే ఈ విషయాన్ని నేను నందాకి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. వస్తానత్తయ్య, వెళ్ళొస్తానన్నయ్య. నందా, ఇన్ని రోజులు పాప సుబ్బరాజు కూతురు అనుకొని మనందరం భ్రమపడ్డాం. పాప సుబ్బరాజు కూతురు కాదు, మనిద్దరికి పుట్టిన బిడ్డ. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెన్ని చెప్పినా సరే నేను పాపను యాక్సెప్ట్ చేయలేను.